పెరిగిన ఈ బంగారం ధర భారం ఎవరి మీద పడుతుంది? పన్నులు కట్టే ప్రజల మీద. మోడీ గారి ఈ పిచ్చి ఆలోచన మూలంగా ఇప్పటికి ఎంత నష్టపోయాం? అక్షరాల 1,50,000 కోట్లు. వచ్చే 8 ఏళ్లలో బంగారం ధర పెరుగుతూ పోతే ఈ నష్టం మరింత పెరుగుతుంది. పోలిక కోసం చెప్తున్నాను, ఈ సంవత్సర కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్ 1,10,10 కోట్లు. మోడీ గారు ప్రజలని వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తే ఏమయ్యేది? ప్రజలు 72,000 కోట్ల రూపాయల బంగారం కొనుక్కునేవారు. దాని విలువ ఈ రోజు 2,08,000 కోట్లు ఉండేది. అది మన జాతీయ సంపదలో భాగం అయ్యేది. మనకు రావాల్సిన బంగారం రాకపోగా మోడీ గారి పుణ్యమా అని దేశ ప్రజల జేబుకి 1,50,000 కోట్ల బొక్క పడింది. గుడ్డిలో మెల్ల ఏంటంటే తన తప్పు తెలుసుకుని మోడీ గారు ఈ సంవత్సరం నుంచి ఈ స్కీమ్ ఎత్తేశారు. సంతోషం. కొందరు బంగారం మీద పెట్టే పెట్టుబడి దేశ ప్రగతికి ఉపయోగపడదంటారు. నిజమే, కానీ ప్రభుత్వం వ్యాపారస్తుల మీద వేసే పన్నులు, చట్టాలు, లంచాలని అదుపులో పెడితే లాభాలు పెరుగుతాయి. అప్పుడు ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించి వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు.